ఇందాక నేను ఒక మాట అన్నాను, మీకు గుర్తుందా? చప్పట్లు కొట్టిన వారిని దేవుడు దీవించును గాక. ఎందుకన్నాను ఆ మాట? నాకు కోపం వచ్చింది, అందుకే అన్నాను. ఎందుకంటే బుక్ ఇలా ముందు పెట్టుకుంటున్నారు, ఓకే. పోనీ పాడుతున్నారా అంటే అంటున్నారు, ఓకే అంటున్నారు. కనీసం చప్పట్లు కొట్టచ్చు కదా, పాట రాకపోతే. కొట్టాలి కదా. దేవుణ్ణి ప్రేమించేవారు ఏమైనా చేస్తారంట. మనల్ని ఏదో చేసామన్నట్లేదు కానీ ఆరాధించడం. చప్పట్లు కొట్టండి, అది మన ఆరోగ్యానికి చాలా మంచిది, మన హార్ట్కి మంచిదంట చప్పట్ల వల్ల. సో ఇక నుంచి మీరు చప్పట్లు కొట్టాలి, నేను అది చూడండి. పాట కూడా గట్టిగా పాడాలి. మనం పాడటం వల్ల మన ఓకల్ కార్డ్స్ ఉంటాయి చూడండి, అది ఇంకా మంచిగా అవుతుందంట. సో పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి, ఆరాధించండి. ఇవన్నీ దేవుడు మన కొరకు, ఆయన కొరకు చేసుకున్నాం కాదు, ఇవన్నీ మన కొరకే, మన హెల్త్ నిమిత్తం. దాంట్లో చాలా సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. సో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యాక్షన్ చేయొద్దు. మన వాళ్ళు యాక్షన్ చేయాలనుకోండి, అది నాకు తెలుసు, కాకపోతే కొంచెం సిగ్గుపడతారు, అలా సిగ్గుపడదు. ఓకేనా? అభిషేకానికి ముందు ఒక వ్యక్తిలో ఉండాల్సిన కొన్ని లక్షణాలు, క్వాలిటీస్ ఏంటి అని చూసినట్లయితే, మొదటిగా ఒబీడియన్స్, విధేయత. ఓకే, విధేయత చూపించాలి. ఎవరు చూపించారు విధేయత అనంటే, ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఇక్కడ అబ్రహాము విధేయత చూపిస్తున్నాడు, దేవునికి విధేయత చూపిస్తున్నాడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాత్రి దేవుడు వచ్చి మనకి చెప్పినట్లయితే, పేరు పెట్టి పిలిచి, ఇదిగో పలానా వ్యక్తి, ఈ రాత్రే నువ్వు లేచి పలానా ఊరికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ వెళ్ళాలి అంటే దేవుడు చెప్పాడు కదా అని వెంటనే వెళ్ళిపోతామా? ఆలోచిస్తాం, ఒకవేళ దేవుడు చెప్పాడా, లేకపోతే వేరేదా, లేకపోతే నేను ఊహించుకుంటున్నానా అని చాలా సందేహాలు మనలో వస్తాయి. కానీ ఇక్కడ అబ్రహాము దేవుడు చెప్పాడని అది ఎరిగి, అది గ్రహించి వెంటనే ఏం చేస్తున్నాడు? బయలుదేరి వెళ్ళాడంట. అయితే యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమున గొప్ప చేదము, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వే ఆశీర్వాదముగా ఉంటావు అని చెప్పి ఒక్కొక్క ఆశీర్వాదమును అబ్రహాముకి ఇస్తున్నాడంట. అబ్రహాం ఒకవేళ విధేయత చూపించకపోయినుంటే ఈ రోజు మనకు ఆయన తండ్రిగా ఉండేవారు కాదు. ఈ విధేయత విషయంలో అనేక మంది ఉన్నారు. అంటే ఒకరు పేతురు ఉన్నాడు కదా, పేతుర్ని రాత్రంతా శ్రమ పడ్డాక పేతురు, ప్రభు వచ్చి ఇదిగో ఈ చోటు నువ్వు వెయ్యి, ఇప్పుడు వెయ్యనంటే, లేదు ప్రభువా, నాకన్నా నీకు ఎక్కువ తెలుసా, లేదు నేను వెయ్యను, రాత్రంతా ఇదంతా చేశాను అని ఒకవేళ పేతురు చెప్పినట్లయితే, విధేయత చూపించకపోయినట్లయితే, అక్కడ పేతురు ఏమయ్యేవాడు? తనకి ఫలం ఉండేదా? ఉండకపోయి ఉండేది. అలానే విధేయత విషయంలో చెక్కయ్య కూడా, చెట్టు దిగు చెక్కయ్య అని అన్నప్పుడు, అమ్మో నేను దిగను, లేకపోతే ఏదో ఒకటి చెప్పి నేను దిగకుండా ఉండంటే ఆయన ఇంటికి రక్షణ వచ్చుండేది కాదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ విధేయత లేకపోయింటుంటే ఆశీర్వాదాలు రావు, అభిషేకము రాదు. మనం చూడండి, ఈ రోజు దినమందు
ఎంతమందికి తైలాభిషేక పండుగ అని గుర్తుంది? చేతులెత్తండి. మాక్సిమం అందరికుందా? గుర్తుందా? నిన్నటి దినమందు చర్చ్ కి వచ్చి మరి పండుగ నిమిత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పనులు చేయడానికే కావచ్చు, లేకపోతే పండుగ కదా అని ఎంతమంది? మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు? విధేయత చూపించారా, చూపించలేదా? నేను పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు, నిజంగా. నిన్న మధ్యాహ్నం కలిసి మేమందరం నిన్న వచ్చాను. వస్తే ఓన్లీ ఇక్కడ చిన్నమ్ములు, అలానే పిల్లలు ఇద్దరు, జాస్మిన్, అలానే బేబీ, అన్నయ్య, ఇదంతా కూడా అన్నయ్య చేశారు. అయ్యగారు చేయకూడదు అంటే చెయ్యాలి ఖచ్చితంగా, ఎందుకు ముందు ఆయనే ఉండరు. అట్లీస్ట్ రేపొద్దున మనకి తైలాభిషేక పండుగ మనము చెయ్యాలి, మనము సహకరించాలి, ఏమైనా పని ఉందేమో అని ఒక్కరైనా వచ్చి, ఇది అయ్యగారి నిమిత్తం కాదు, మీరు అయ్యగారి పనులు అనుకొని రావటం మానేస్తున్నారేమో, నేను అట్లా అయ్యగారి పనుల కొరకు రావద్దు, కానీ ఇది దేవుని పని. దేవుని ఎడల విధేయత చూపించేవారు, దేవుని ఎడల ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే ముందు ఉంటారు ప్రతిదానికి. అంటే మా విషయాల్లో లేదా అయ్యగారి విషయాల్లో ముందుండమని చెప్పట్లేదు, దేవుని విషయాల్లో ముందుండాలి. ప్రతి ఒక్క విషయంలో దేవుడు అంటే ఆయన విధేయత చూపిస్తూ ఆయన ప్రేమ కలిగి ఈ యొక్క పనుల్లో ముందుండాలి. విధేయత కలిగిన వారు చెప్పిన వెంటనే చేస్తారు. కొంతమంది చెప్పక్కర్లేదు, పండుగ రేపైతే ఈరోజు చెప్పాలా, అమ్మా పండుగ కదా క్లీన్ చేయాలి రావాలని. అఫ్ కోర్స్ ఎస్, 10 days కింద డివైడ్ చేసుకున్నారు, ఓకే. బట్ పండుగ ముందు ఎవరు ఎంత డివైడ్ చేసుకున్నా ప్రతి ఒక్కరు రావాల్సిందే, పాలు పంచుకోవాల్సిందే. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. అలానే ఈ యొక్క విధేయత విషయంలో అబ్రహాముని చూసాము, ఈ యొక్క పేతుర్ని చూసాము. అలానే రెండవ క్వాలిటీ ఏంటంటే ఎ క్లీన్ అండ్ రిపెంటెంట్ హార్ట్. పాపం చేశాను కాబట్టి, పాపం చేసిన వాళ్ళ హృదయం ఎలా ఉంటది? కొద్దిమంది హృదయం చెప్తాను చూడండి. కొద్దిమంది హృదయం ఎలా ఉంటదంటే, ఈ పాపం చేశాను కదా, ఆల్రెడీ చేసేసాను కదా, సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నా ట్రెండ్స్ నేను చెప్తాను పాపం గురించి. అంటే నాకు చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. మధ్య కాలంలో మరి న్యూస్ ఛానల్స్ లో మోగిపోతున్నాయి ఇవన్నీ కూడా, హృదయానికి చాలా బాధకరము. మీకు తెలుసా, కర్ణాటక స్టేట్ లో 7,000 మందికి HIV పాజిటివ్ వచ్చింది. తెలుసా అండి మీకు? ఎక్కడికి పోతున్నాం మనం? HIV పాజిటివ్. అక్రమ సంబంధాలు, వివాహం కాకుండానే ముందు సంబంధాలు, వివాహం అయ్యాక సంబంధాలు. ఇక్కడ స్టూడెంట్స్ అంటే మొత్తం స్టేట్ అంతా చేయాలి, ఓన్లీ పర్టికులర్గా ఒక కాలేజ్ లేదా ఒక హాస్టల్, మరి అది తెలియదు కానీ HIV పాజిటివ్ అంట. ఎంత దారుణం అండి! అక్కడ ఎవరి పిల్లలు ఏంటో ఏం తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే, అబ్బాయి పురుషుడు బాగున్నాడు, ఈ స్త్రీ బాగుంది, ఈమె ఆరోగ్యంగానే ఉంది, ఈమె చక్కగా ఉంది అని చెప్పి ఫీల్ అయిపోయి వారికి ఏ రోగం ఉందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కమిట్ అవుతారు ఈజీగా. నేను ఒక్కొక్కరి గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరము పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఒకసారి గతానికి వెళ్ళి చూసుకోండి. మనం చేసే పాపాలు అనేకములు. మన గురించి మనము ఆలోచించుకుంటే నిశ్చించి నేనా చేసింది, మనం గురించి మనకి అసహ్యం వేస్తుంది గతం ఆలోచిస్తే. కానీ చూసారా, ఆ స్టేట్ లో ఏదో ఒక హాస్టల్ ఆర్ కాలేజ్ 7,000 పీపుల్ స్టూడెంట్స్ కంట, మరి అక్కడ స్టూడెంట్స్ అని నేను చూడలే కానీ అంతమందికి HIV పాజిటివ్. ఇప్పుడు నా ట్రెండ్స్ నేను చెప్పనా? పెద్దవారికి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడున్న యవనస్తులకి తెలుసు. ఏంటి ట్రెండ్ అంటే సిచ్యువేషన్షిప్స్ అంటారు. సిచ్యువేషన్షిప్ అంటే ఏంటో తెలుసా? నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను, నేనేమి దాచట్లేదు, లేకపోతే తెలియకూడదు, లేకపోతే నాకు సిగ్గేసి. అఫ్ కోర్స్ నాకుంది, నేను చెప్పకూడదు అని నేను మనసులో అనుకుంటున్నాను, కానీ ఇది అందరికీ తెలియాలి. సిచ్యువేషన్షిప్స్ అంటాం అంటే నాకు లేదు, ఇంకా ఏమనకలేదు, జస్ట్ ఆమెతో వెళ్తాను, తర్వాత దావిది ఆమె ఎవరో నాకు తెలీదు, నేనెవరో
ఆమెకు తెలియదు. జస్ట్ ఓన్లీ ఆమె ఒక్క విషయాన్ని బట్టి నేను ఆమెతో కలుస్తున్నాను. భార్యాభర్తలే అవ్వక్కర్లేదంట, ఎవరైనా సరే. ఇంకొకటి చెప్పిన, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంట. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే తెలిసి ఇది ఒక ట్రెండ్ అంట. ఈ ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని. ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఉంది, నేను లేదా నాకు ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, నేను అయితే లెట్స్ ఎక్స్చేంజ్ ద ఫోన్స్. నేను నా ఫోన్ ఏమో అబ్బాయికి ఇస్తాను, ఆ అబ్బాయి ఫోన్ ఏమో నాకు ఇస్తాడు. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ నెంబర్స్ నేను తీసుకొని వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళతో చెడ్డ కార్యాలు నేను జరిగిస్తూ ఉంటాను. ఆ అబ్బాయి నా ఫ్రెండ్ నెంబర్స్ తీసుకొని ఆ అబ్బాయి చెడ్డ కార్యాలు నా ఫ్రెండ్స్ తో జరిగిస్తుంటాడు. ఇది ట్రెండ్ అంట. తెలుసా అంటే మీకు తెలీదు. చాలా మందికి తెలీదు, చాలా మందికి తెలుసు. ఇలాంటి కార్యాలు జరిగిస్తున్నారు. ఒకానొక రోజు మేము మాట్లాడుకుంటున్న ప్రతి ట్రెండ్ నేను చూడను, మాక్సిమం చూడను. నా డిగ్రీలో ఒక స్త్రీ ఈ గ్యాప్ లో ఏంటి అని చెప్పి నేను అడుగుతుంటే మా ఫ్రెండ్ అంటే, ఇది కూడా నీకు తెలీదా? అఫ్ కోర్స్ నాకు తెలీదు. ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? దాని అవసరం వచ్చినప్పుడు తెలుసుకుంటే సరిపోతుంది. మితి మీరు ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నించామనుకోండి, ఎలా అయిపోతామో, ఎరిగి నేను చెడిపోతే నీ తెలుసుకొని ఏమవుతాము? చెడిపోతాము. ఇప్పుడు ఫోన్ ఉంది, ఆ ఫోన్ లో చెడ్డది వచ్చిందండి, చెడ్డ నోటిఫికేషన్ ఏదో వచ్చింది. ఆ నోటిఫికేషన్ చెడ్డది కదా అని ఇలా స్వైప్ చేయొచ్చుగా, చేయము. అసలు దానిలో ఏముంది అని చూస్తాం. ఏముంది దానిలో తెలుసుగా నీకు దానిలో ఏముందో, అయినప్పటికీ చూస్తావు. ఎందుకు? అదే మరి, తెలుసుకునే కొద్దీ చెడిపోతాం. ఇలాంటి ట్రెండ్స్ లోకంలో అనేకమైనవి. ముఖ్యంగా జారత్వంలోకి దిగిపోతున్నారు అందరూ. ఎక్కడ పడిపోతున్నారండి? సంసారం ఎక్కడ పడిపోయాడు? అక్కడే పడిపోయాడు. ఫలానంతా కూడా దోచుకుంటుంది. అది చూసాము రీసెంట్లీ, ఒక 2 years బ్యాక్ అనుకుంటాను. ఒక ఫ్రెండ్ అడుగుతుంది, నీకు తెలుసా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే? నాకు తెలీదు అంటే, నీకు తెలీదా? ఎల్కేజీ బిడ్డలు తెలుసా మీకు ఆ విషయం? ఎల్కేజీ బిడ్డలకు తెలుసా అంటే మీకు? ఎల్కేజీ అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటున్నాయి. నేను యాజ్ అ టీచర్ గా వర్క్ చేశాను కదా. పిల్లల్ని చూస్తే పేరెంట్స్ మీటింగ్ పిల్లలు వస్తారు కదా, తల్లిదండ్రులు వస్తారు కదా. తల్లిదండ్రులు ఒక్కొక్కటి బిడ్డల గురించి చెప్తూ ఉంటే, మాకు తెలీదండి మా బిడ్డలు ఎలా ఉంటారని. తెలీదండి, వాళ్ళ చేయరండి, నిజంగానే చేయరండి. ఇంటి దగ్గర చేయరండి. వాళ్ళు ఎక్కడ చేస్తారు తెలుసా? స్కూల్లో చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో వాళ్ళు స్కూల్లో అక్కడ చేస్తారు. మేము దగ్గరుండి చూసి బుర్ర చెడిపోయింది అయితే నాకైతే. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు జస్ట్ ఎల్కేజీ స్టూడెంట్స్, వాళ్ళకి ఏం తెలుసు? ఒకటి సన్నివేశం చెప్తా చిన్నది. అదే జోక్గా అనిపించినప్పటికీ కూడా దాంట్లో ఎంతగా ఆలోచించాల్సిన విషయం ఉందంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఎల్కేజీ స్టూడెంట్స్. వాళ్ళు పక్కన కూర్చున్నారు. పక్కన కూర్చుంటే నేను జస్ట్ క్లాస్లలో తిరుగుతున్నాను. నార్మల్ గా ఎల్కేజీకి యూకేజీకి రేర్ గా వెళ్తాను. కాకపోతే నాకు ఇష్టం కదా, పిల్లలంటే చాలా ఇష్టం. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనుకుంటున్నారు, ఇదిగో నువ్వంట అబ్బాయినంట, నేనంట అమ్మాయినంట, మనమిద్దరం ప్రేమించుకుంటామంట మనం అని చెప్పేసి మాట్లాడు. నేను షాక్. అయ్యో, నాకు 10th ఇంటర్కి వచ్చే వరకు కూడా అసలు ఏం తెలియదే. ఎల్కేజీ బిడ్డకి ఎంత తెలిసిపోతుంది. నేను అప్పుడు వెంటనే వాళ్ళ క్లాస్ టీచర్ వస్తే, మేడం ఇలాగా అంటే, అయితే వాళ్ళ ప్రిన్సిపల్ మేడం మీకు పెళ్లి చేస్తారంటే అంతే. అలా ఉంటాయి. ఇంకా దారుణమైంది చూసాను, అవన్నీ నేను చెప్పాను. కానీ చాలా చెడిపోయారండి పిల్లలు, ఎల్కేజీ పిల్లలే వస్తుంది అని చెప్పి. సో జాగ్రత్త తల్లిదండ్రులుగా, మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు చాలా ముఖ్యంగా మీ బిడ్డల్ని కాచుకోండి. వారు ఏం చేస్తున్నారు, ఫోన్ ఈజీగా ఇచ్చేసారు, ఓకే మీ పనులు చేసుకోండి నిమిత్తమని అవి ఇస్తున్నారు. సో వాడు ఏం చూస్తున్నాడు మీకు తెలుసా? టైప్ చేయక్కర్లేదండి. ఇప్పుడు నార్మల్ గా ఫోన్ లో చెప్పేస్తుంటే సరిపోతుంది తెలుసా, టైప్ చేయక్కర్లేదు, నోట్తో చెప్పేస్తుంటే. ఆ నోట్తో చెప్పడం ఎలా వచ్చండి అని అంటే, మీరు చెప్తాం చూస్తారు కదా వాళ్ళు.
చెప్పేస్తారు వాళ్ళు. మనకి లేదు జ్ఞానం అంతే, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా ఉండాల్సిన ఈ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీ బిడ్డల్ని కాచుకోండి. వాడు ఏం చూస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి స్కూల్లో ఎలా ఉన్నాడు అంతా మానిటర్ చేసుకుంటూ ఉండాలి మీరు. ఓకే, తల్లిదండ్రులు ఉండాల్సిన లక్షణము అది. కమింగ్ బ్యాక్, క్లీన్ అండ్ రిపైన్ హార్ట్. దావీదుని మనం చూసినట్లయితే, దావీదు తన జీవితంలో చేసిన పాపము బెత్షెబా. ఆమెను చూశాడు, ఆమెతో పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆమె భార్యని, ఆమె భర్తని చంపేశాడు. ఇవన్నీ చేసుకొని వచ్చాడు. చివరికి పాపం మెరిగి పశ్చాత్తాపడ్డాడు. కీర్తనలు 51వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తనలు 51వ అధ్యాయం. రిపెంట్ అవుతున్నాడు దావీదు, రిపెంట్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసిన పాపాన్ని బట్టి తను పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆశ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముడుగా అగపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భములా ధరించెను. నీవు అంతరంగ. ఈ అధ్యాయం మొత్తంలో చూసినట్లయితే పశ్చాత్తాపడుతున్నాడు. నేను చేసిన పాపం ఏంటో నాకు తెలిసి ఉన్నది. ఆనాడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుడిని చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి బుద్ధి వచ్చి తండ్రి, పరలోకానికి నీకు విరోధముగా నేను పాపం చేశాను ప్రభువా తండ్రి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ దావీదును చూసినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యత చొప్పున నా అతిక్రమములను తుడిచివేము. ఈరోజు మనము చేయాల్సిన ప్రార్థన, అభిషేకానికి ముందు మనం ఏం చేయాలి? రిపెంట్, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపము ఉండదు. నేను చెప్పాను కదా ఇందాక, చాలా మంది పాపం ఆల్రెడీ చేసేసాను కదా, ఇంక ఇదే కంటిన్యూ చేస్తాం. కానీ చెప్తున్నాను, దేవుడు ఒకసారి చెప్తాడు, అంటే ఈ యొక్క వ్యక్తుల ద్వారా, అంటే పాస్టర్స్ ద్వారా, లేకపోతే ఏదో ఒక రీతిగా ఒకసారి చెప్తాడు. రెండోసారి ఏదో ఒక దెబ్బలాగా కొడతాడండి. దెబ్బ కొట్టడం మనకు చాలా బాధ, చాలా వేదన కలుగుతుంది. మూడోది దేవుడు వదిలేస్తే దానికి మించిన నరకము ఇంకేముండదు. ఫస్ట్ రికవర్ అయిపోవాలి. బుద్ధి చూడండి, మేము క్లాస్ లో టీచ్ చేస్తూ ఉన్నప్పుడు పిల్లాడు ముందు మా ఇలా కూర్చుంటారు కదా, పిల్లలందరూ అలా కూర్చున్నప్పుడు వాళ్ళు కింద ఏం చేస్తారంటే డెస్క్ కింద ఎరేజర్ పెట్టి రుద్దుతూ ఉంటారు. రుద్ది దాన్ని ఏం చేస్తారు, ఎంత పొడుగు ఏదో దారులా రెడీ చేసి క్లే అంటారు. దాన్ని క్లే అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు. నాకు అవన్నీ చేస్తున్నారని తెలుసు. ఇంకా డ్రాయింగ్స్ చేసుకుంటారు, పిచ్చి పనులు పెళ్ళి అలా ఉంటాయి కదా, చేస్తూ ఉంటారు. అన్ని చేస్తున్నప్పుడు ఫస్ట్ చూస్తూ లెసన్ కంటిన్యూ చేస్తాము. వాడు అప్పుడు చూసినట్టు వాడికి తెలుసు, మేడం ఏమనట్లేదు కదా అని చెప్పి ఏం చేస్తాడు, ఇంకా అదే పని చేస్తాడు. బుద్ధున్నోడు అనుకో, అమ్మో మేడం చూసారు, రెండోసారి మనం దొరకకూడదు కాబట్టి ఆపేయాలి అని చెప్పేసి ఆపేస్తాడు. ఈ అల్లరోళ్ళు అనుకోండి ఏం చేస్తారు, చూసినా మేడం ఏమనలేదు కాబట్టి ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పి ఇంకా రుద్దుతూ ఉంటాడు. రెండోసారి వచ్చి గట్టిగా దెబ్బేసినప్పుడు సెటరైట్ అయిపోతాడు, అక్కడే సెటరైట్ అయిపోవాలి. లేదు వదిలేసాం అనుకోండి, వాడు చేస్తాడు జీవితం అంతా చేశాక వాడి జీవితం ఎలా ఉంటది? మంచిగా ఉంటుందా వాడి జీవితం? టీచర్ చెప్పిన మాట వినకపోతే మంచిగా ఉంటుందా ఆ యొక్క స్టూడెంట్ జీవితం? దేవుడు కూడా అంతే. ఆయన పోలికలే వచ్చాయి మనకన్నీ, ఆయన క్యారెక్టరిస్టిక్సే వచ్చాయి మనకన్నీ. ఆయన ఎలా ఉంటాడో మనము అలానే ఉంటాం. మొదట ఉన్ని మనలో చూస్తున్నాడు కదా, మనకి మనమే గ్రహించుకోవాలి మనం తప్పు చేస్తున్నాము. సో
మనము ఆపేయాలి. రెండోసారి ఏమైనా చేస్తాడు దేవుడు? దెబ్బ కొడతాడు. దెబ్బ కొట్టినప్పుడే సెపరేట్ అయిపోవాలి. మూడోది, దేవుడు వదిలేసాడా జీవితము చిన్న భిన్నమైపోతుంది. ఇంకా మళ్ళీ మనం దాని నుండి కోలుకోలేము. జాగ్రత్త. ఇక్కడ ఏం చేశాడు దావీదు? తన తప్పుని ఒప్పుకొని తను రిపెంట్ అయ్యాడు కాబట్టి, తను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తన జీవితం సరిగా ఉంది. రాజు ఎవరైనప్పటికీ పాపం చేస్తారు. ఎవ్వరు ఇక్కడ శ్రేష్ఠులు కాదు, ఎవ్వరు ఇక్కడ మంచి వారము అని ఎవ్వరు లేరండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం చేస్తారు. ఏదో ఒకటి. డైలీ నువ్వు ప్రార్థన చేయలేదా? అదే పాపం. నువ్వు వాక్యం చదవట్లేదా? అదే పాపం. నువ్వు పెద్ద పెద్ద పాపాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, చిన్నవి సరిపోతాయి. పాపం ఏదైనప్పటికీ, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పాపమే. కాబట్టి పశ్చాత్తాపడి మన హృదయాలను మనం మార్చుకుని, తగ్గించుకుని, హంబుల్నెస్ తగ్గించుకుని, దేవా నేను తప్పు చేశాను ప్రభువా, నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను ప్రభువా అని యొక్క పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. దావీదు అలాగే చేశాడు. తన పశ్చాత్తాపడ్డాలో మరి కంబ్యాక్ ఇచ్చాడా లేదా? తిరిగి తన యొక్క పనులు తను చక్కగా చూసుకున్నాడు. మనం కూడా అంతే. ఆ పాపాన్ని గుర్తు చేసుకోకూడదు. కొంతమంది పాపాన్ని, దేవా నేను చేశాను ప్రభా, నేను చేశాను అని దేవుడితో సహవాసం మర్చిపోయి అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. సో ఇంకా అక్కడితో అయిపోయింది. దేవుడు మన పాపములు, మన అతిక్రమములు అన్ని కూడా తుడిచిపెట్టేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం, నా అతిక్రమములను తుడిచివేయము. దేవుడు మన అతిక్రమములను తుడిచేస్తాడు, మనకు కనిపించదు. ఈ దావీదు చేసినట్లయితే, దావీదు ఉన్నట్లే అనాయింటింగ్ ముందు, అంటే ఈ యొక్క అభిషేకానికి ముందు మన హృదయం ఎలా ఉండాలి? క్లీన్, శుద్ధమైనదిగా పశ్చాత్తాప హృదయము మనకి ఉండాలి. ఓకేనా? అలానే మూడవది నేను ఇంకా ముగించేస్తున్నాను. లవ్, ప్రేమ. రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. ప్రేమ నుండి మనలను ఎడబాకు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాకునా? ఇందును పూర్తి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, మనకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చూడండి, అక్కడ పౌలు ఏమంటున్నాడు? పౌలు క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారము. చూడండి, అక్కడ ప్రేమను గురించి చెప్తున్నాడు పౌలు. దేవా, నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది కూడా వేరు చేయలేదు. ఏ శ్రమ, ఏ యొక్క ఉపద్రవము, ఏ ఖడ్గము, ఏ వస్త్రహీనత ఏది కూడా మమ్మల్ని వేరు చేయదు ప్రభా. నువ్వు నాకు నీ ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేయదు. ఈ రోజు మనము కూడా ఎలా ఉండాలంటే, దేవా నీ బాధలు నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయకూడదు. ఈ యొక్క వేదనలు నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయకూడదు. ఈ యొక్క శ్రమలు నీ యొక్క ప్రేమ నుండి నన్ను వేరు చేయకూడదు. ఏది రాని ప్రభా, నీతో నిన్న సహవాసము, నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను ప్రభా అని చెప్తున్నాడు పౌలు. ఈరోజు మనం కూడా అలాగే చెప్పాలి. ఏ శ్రమ అయినా దేవా నీతో ఉంటాను ప్రభా, ఏ మరణమైన జీవమైన చనిపోయినా ప్రభా నీతోనే, బ్రతికినా నీతోనే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికేమా దేవునితో, చనిపోయేమా దేవునితోనే. ఇంకా మధ్యలో ఎవ్వరు ఉండకూడదు, ఏ పాపము కూడా అడ్డు రాకూడదు. ఏదైనా యేసు ప్రభువుతోనే, ఆయనతోనే మీరు అటువంటి జీవితము కలిగి ఉండే వారిలో ఉండండి. అభిషేకానికి ముందు ఈ మూడు, అబ్రహాము ఎలా అయితే విధేయత చూపించాడు, దావీదు ఎలా అయితే ఒక క్లీన్ హార్ట్ కలిగి, శుద్ధమైన హృదయము, అలానే ఒక రిపెంట్ హార్ట్, పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నాడు, ఇలా అయితే పౌలు భక్తుడు
ప్రేమను గురించి చెప్తున్నాడు. ఈ 3 ఇంకా చాలా ఉన్నాయి. ఈ 3 మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకునవలసిగా ఉన్నాము. మరి ఈ అభిషేకానికి ముందు వచ్చిన వారందరూ అభిషేకం ఏం చేస్తుంది? ప్రతి ఒక్క కాడి విరగొడుతుంది. అభిషేకము ఏ కాడులు అయితే మీ జీవితంలో ఉన్నాయో, పాపమా, శాపమా, బాధ, ఏ కాడి దేవుడి నుంచి మిమ్మల్ని వేరు చేస్తుందో ఆ యొక్క కాడిని విరగొట్టండి యేసు నామములో. మీరందరూ కూడా ప్రార్థించాలి. దేవా, మా జీవితాన్ని మార్చు. అభిషేకానికి ముందు దేవా నీ అభిషేకపు అగ్ని మా పైన ఉంచు ప్రభా. నీ ఆత్మాభిషేకాన్ని, తైలాభిషేకం ఓకే, కానీ ఫస్ట్ దేవుడి నుండి కావాల్సిన మనకి ఆత్మాభిషేకము, పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవాని యొక్క ఆత్మను మాలో బలముగా ఉంచండి ప్రభా అని ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవా, నీ యొక్క ఆత్మ నాకు కావాలి ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభా. ఇదిగో ప్రభా, ఈ అభిషేకానికి ముందు నీ అగ్ని మా పైన ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివగు ప్రభా, నీ ఘనమైనది శ్రేష్టమైన నామం నాకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. దేవా, ఇదిగో నీ బిడ్డలు గాని, సంఘం గాని, సొత్తు గాని, ప్రజలుగా మేము వచ్చినాం ప్రభా. దేవ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపతో, నీ వాత్సల్యముతో మమ్మల్ని ఉంచావు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఆరాధన సమయము ఆచరించుట దేవా, మేమందరము నీ ఆరాధనలు మేము ఆచరించి నీ యొక్క సన్నిధానికి వచ్చినాం ప్రభా. నిన్ను ప్రేమించి వచ్చినాం ప్రభా. దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మొదటిగా నువ్వు మమ్మల్ని ప్రేమించిన తర్వాత మేము ప్రభా. దేవా, మీ ప్రేమను పొందుటకు మేము అయోగ్యులము ప్రభా. మాకు అర్హత లేదు ప్రభా. అయినప్పటికీ నీ ప్రేమ మాపై ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఇదిగో ప్రభా, విన్న ఈ వాక్యమును ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో వదిలింపచేయండి ప్రభా. మంచి నేల పడిన విత్తనము వలె ప్రభా తండ్రి, అది మంచి వృక్షము వలె అయ్యి ఫలించి అభివృద్ధి పొందే కృపను దయచేయండి ప్రభా. అబ్రహాము వలె విధేయత, దావీదు వలె శుద్ధ హృదయము తండ్రి, ప్రశాంతపడే హృదయము తండ్రి, పౌలు భక్తుని వలె ప్రభా ప్రేమ కలిగి ఉండే కృపను దయచేయండి. పౌరుషం కలిగే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను ప్రభా. నీ కృపను అధికముగా ఉంచమని మిగిలిన తండ్రి, మరి మిగిలిన కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. తండ్రి, అయ్యగారు వాక్యం వెతుకుండగా ప్రభా నీ ఆత్మను బలముగా ఉంచమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి, మా మర్మములు తెలియచేయమని అడుగుతున్నాను. నీ కృపతో మమ్మల్ని భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ ఘన నామములో మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.